నమస్కారం. మనం కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ముందుగా సీట్లో కూర్చున్న తర్వాత న్యూట్రల్ ఉన్నదా లేదా చూసి దాని తర్వాత కీ తిప్పాలి. కీ తిప్పిన తర్వాత క్లచ్ ప్రెస్ చేసుకోవాలి. క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసుకొని ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ క్లచ్ మెల్లిగా వదలాలి. వదులుకుంటూ పోతే వెహికల్ ముందుకు మెల్లిగా కదులుతుంది. దాని తర్వాత ఇంకా కొంచెం ఎక్సిలేటర్ ఎక్కువ ఇచ్చిన తర్వాత సెకండ్ గేర్ వేసుకోవాలి. సెకండ్ గేర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్గా క్లచ్ని వదలచ్చు. ఫస్ట్ గేర్కు ఏంటంటే స్టార్టింగ్ గేర్ కాబట్టి క్లచ్ని నిదానంగా వదలాలి. ఏ వెహికల్ అయినా కూడా చిన్న వెహికల్ కావచ్చు, పెద్ద వెహికల్ కావచ్చు, మనకు గేర్లో ఆఫ్ కాకుండా ఉండడానికి ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ వేసిన తర్వాత కొన్ని వెహికల్స్కి ఎక్సిలేటర్ ఇవ్వకుండా కదులుతాయి, కొన్ని వెహికల్స్ కదలవు. అలాంటప్పుడు ఎందుకు కదలవంటే ఒక్కొక్కసారి ఏంటంటే వెహికల్ ఉన్న పొజిషన్లో కొన్ని డౌన్లో ఉండొచ్చు, కొన్ని హైట్ పొజిషన్లో ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఎక్సిలేటర్ కొంచెం ఇచ్చి క్లచ్ని నిదానంగా వదలాలి. వదిలితే ఏంటంటే ఇంజన్ ఆఫ్ కాకుండా ఉంటుంది. అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం హరిబరిగా ఉండే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి కొంచెం మీరు ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే ఏంటంటే ఇంజన్ ఆఫ్ కాకుండా ఉంటుంది. ట్రాఫిక్లో ఇబ్బంది కాకుండా, యూటర్న్స్ కాడ ఇబ్బంది కాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొంచెం స్పీడ్ కావాలంటే థర్డ్ గేర్ వేసుకోవాలి. థర్డ్ గేర్ వేసుకున్న తర్వాత టర్నింగ్ లేకపోతే ఫుల్ ట్రాఫిక్ వచ్చిందనుకో, అక్కడ ఏం చేయాలి, క్లచ్ ప్రెస్ చేసి తర్వాత బ్రేక్ వేసుకోవాలి. బ్రేక్ వేసిన తర్వాత న్యూట్రల్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. న్యూట్రల్ తీసుకొచ్చుకొని పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్ నుంచి ఎక్సిలేటర్ తీసుకుంటూ క్లచ్ మెల్లగా వదులుకుంటూ మళ్ళీ వెళ్ళాలి.